నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వాడవాడలా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణాన్ని తిలకించి తరించిన భక్తులు. నాగలుప్పలపాడు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. టీడీపీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయ్ కుమార్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫారం 1 ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓలు జారీ చేస్తారన్నారు. నిర్దేశించిన కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్తో పాటు అఫిడవిట్ను సమగ్రంగా సమర్పించాలన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో ఏర్పాటు చేపట్టామన్నారు. 18 నుండి 25 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. అభ్యర్థుల నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ తెలిపారు. అండ్ ఫామ్ 26 దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఫిల్అప్ చేసేసి అది ఆర్ఓస్కి జమ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది ఈ ఫామ్ 1 ప్రకటన ఇవాళ నుంచి మొదలవుతుంది. దీనికి కావాల్సిన స్టేట్ లెవెల్లో గజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవాళ రావడం జరిగింది ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ as ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా గవర్నమెంట్ హెస్ ఇష్యూడ్ గజెట్ నోటిఫికేషన్. అండ్ ఇవాళ మార్నింగ్ 11 నుండి మనం ఈ నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ ఇస్ డెసిగ్నేటెడ్ as ఆర్ఓస్ ఆఫీస్. అండ్ దానికి కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ చర్యలు కూడా 100 మీటర్ పెరిమీటర్ మార్క్ చేయడం జరిగింది. అండ్ 100 మీటర్ పెరిమీటర్ తర్వాత ఓన్లీ 3 వెహికల్స్ మ్యాక్సిమం ఆర్ 1+5 మెంబర్స్ 1+4 మెంబర్స్ టోటల్గా 5 ఈ ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకున్న నామినేషన్స్ జమ చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నోటిఫికేషన్స్ చెప్పడం ఏమంటే ఈ నామినేషన్ ప్రక్రియ 25 వరకు అయిన తర్వాత 26వ రోజు దట్ ఈస్ ఫ్రైడే ఈ కలెక్టరేట్ ఆఫీస్లో ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఈ స్క్రూటినీ విల్ బి కండక్టెడ్. అండ్ అక్కడ నుంచి 29th వరకు ఈ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డే ఫర్ విత్డ్రాయింగ్ ఆఫ్ నామినేషన్స్ 29గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సబ్మిట్ చేయవచ్చు. దాంట్లో ఉంటున్న క్యూఆర్ కోడ్ కానీ ఆ అప్లికేషన్స్ నంబరు ఇక్కడ చెప్తే దానికి ఉన్న ఆన్లైన్ ఫైలింగ్ కూడా అక్కడ ఉంటున్న సువిధా టీమ్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరు దీని గురించిన ఈ స్టాంప్ పేపర్స్ ఈ అఫిడవిట్ కావాల్సిన స్టాంప్ పేపర్స్కి ఉంటున్న మినిమం డినామినేషన్స్ 10 రూపాయలు ఉండాలి. 10 రూపాయల కంటే ఎక్కువ ఉంటున్న స్టాంప్ పేపర్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. సపోజ్ ఫిజికల్ స్టాంప్ పేపర్స్ దొరకకపోతే ఈ స్టాంప్ పేపర్స్ కూడా పే చేసేసి దాని ద్వారా కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ చేయవచ్చు. ఇది పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పిన ఇంపార్టెంట్ సమాచారం అది. ముఖ్యంగా ఎవరెవరు ఆర్ఓస్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ మనకు సర్క్యులేట్ చేసిన ఒక లిస్ట్ ఉంటుంది. దాని ద్వారా కూడా అది చూసుకొని ఎవరెవరు క్యాండిడేట్స్ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ రాకుండా అప్పటికే జమ చేసినప్పుడే వాళ్ళకి ఇది ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరగాలి. బట్ దీనికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే మినిమం 25 years పూర్తి అయి ఉండాలి ఫర్ ఈ క్యాండిడేట్స్ వర్ కంటెస్టింగ్. అండ్ వాళ్ళు ఈ డేట్ ఆఫ్ స్క్రూటినీ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇది దీని తర్వాత ఎప్పుడెప్పుడు ఈ నామినేషన్స్ సబ్మిట్ చేస్తున్నారో ఒక ఓత్ ఆర్ అఫర్మేషన్స్ వాళ్ళు ఆర్ఓ ముందు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓత్ చేసిన తర్వాత దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఆర్ఓస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తప్పకుండా మీరు కింద 8, 8A, 9, 9A, 10, 10A
ఈ సెక్షన్స్లో ఎవరెవరు డిస్క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్యాండిడేచర్స్కి అర్హత లేని వారిని ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఎన్ని అభ్యర్థులకి కానీ ఆర్ వాళ్ళకున్న ఏజెంట్స్కి కానీ ఏదైనా సహకారం కావాలంటే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము ఆర్ఓస్ ఆఫీస్లో. అది దాదాపుగా ఒక 15-20 క్యాండిడేట్స్ అది వాడడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చేసి అక్కడ నామినేషన్ పేపర్ తెచ్చుకొని ఎట్లాంటి విషయాలు ఎట్లా ఫిల్అప్ చేయాలి, టైమింగ్, దీని గురించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది. సో ఈ ముఖ్యమైన ఈ పర్టికులర్ సమాచారాలు అన్నీ కూడా ఆల్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేశారు, దానికి కావాల్సిన అఫిడవిట్స్ ఏమున్నాయి, ఆర్ ఎనీ కౌంటర్ అఫిడవిట్స్ అగేన్స్ట్ ద క్యాండిడేట్స్ ఎవరు జమ చేసి ఉంటే కూడా అది అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్కి బయటకు ఉంటున్న నోటీస్ బోర్డులో ప్రతిరోజు 3 o'clock తర్వాత పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలు కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ దీనికి కూడా సమాచారం కావాలంటే అది తీసుకొని చూడవచ్చు. ఇది మాత్రం కాకుండా ప్రతిరోజు ఈ స్కాన్ చేసేసి ఈ నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్స్ కూడా సువిధా పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. దట్ విల్ బి ఆల్సో ఎగ్జిబిటెడ్ టు ఆల్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్. ఎవరైనా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని అది చదివి ఈ అభ్యర్థుల గురించి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్డులోని వడ్డివానికుంట రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం పేరకం నాగాంజనేయులు నాగలత దంపతుల ఆధ్వర్యంలో గోడి శ్రీనివాసరెడ్డి సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రావి నూతల శ్రీనివాసరావు, భాను రేఖ స్థానిక భక్తులు పాల్గొన్నారు. సార్ 2 నిమిషాల్లో ఉంటాం సార్, 2 నిమిషాలు. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. మేడం వ్యక్తి మేడం
చీమకుర్తి నెహ్రూ నగర్లో వెలిసినటువంటి కోదండ రామస్వామి గుడిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని తమ ముక్కులను చెల్లించి సీతారాముల కళ్యాణం వీక్షించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ 2016లో స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమి ఎంతో వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ వస్తుందన్నారు. అలాగే సాయంత్రం మధుర గాయని వేదవతి భగవదారినిచ్చే ఎంతో విశేషంగా శ్రీరామస్వామి కళ్యాణ హరికథ జరుగుతాయి. తదనంతరం మరుసటి రోజు సాయంత్రం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం, తదనంతరం పవలింపు సేవా కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి అని తెలియజేశారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ కళ్యాణ సీతారాముల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యం నుంచి కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నాము. స్వామివారి అన్నప్రసాదం సమారాధన జరుగుతుంది. ఎవరైనా భోజనం చేయాలి, నీళ్లు సమర్పించారు. వాటర్ నెహ్రూ నగరం వాస్తవ్యులు జరుగుతుంది. వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము. అందరికీ ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామనవమికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెహ్రూ నగరంలో చీమకుర్తి పట్టణం నెహ్రూ నగరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు 2016లో స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమికి ఎంతో వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం ఎంతో విశేషంగా నెహ్రూ నగర్ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. కావున ఉదయం 10 గంటలకి కళ్యాణ మహోత్సవం, తర్వాత అన్నదాన కార్యక్రమం, తర్వాత సాయంత్రం శ్రీమతి వేదవతి భగవదారిని గారిచే మధుర గాయని గారిచే ఎంతో విశేషంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం హరికథ జరుగును. తదనంతరం మరుసటి రోజు సాయంత్రం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం, తదనంతరం పవలింపు సేవా కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. ఇట్లు శ్రీ నెహ్రూ నగరం ప్రజలు. ఒంగోలు సమీపంలోని పేల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గురునాథేశ్వర సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు ఉగాది నుంచి దశమి వరకు అమ్మవారికి వసంత నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అమ్మవారి శక్తిపీఠం నందు సీతారాముల కళ్యాణాన్ని వేద పురోహితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తరించారు. సీతారాముల కళ్యాణంలో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు. రామచంద్ర మనకు పూరిస్తుంది, వాతావరణం మనకు పూరిస్తుంది, మన కుటుంబ పరిస్థితులను పూరిస్తాయి, మన భార్య బిడ్డలు సహకరిస్తారు, అన్ని కూడా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా పూరిస్తాయి. అందుకని ఆయన అంటే ఆయన అనుకూలిస్తేనే ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అంతటి దివ్యమైనటువంటి భాగ్యోదయ సమయాన అత్యంత ప్రధానమైన
लक्ष्मीसो भुवनत्रये निवसतो देवान् मनुष्यो संस्थातं करुणानिधि करुणया मार्ताण्डवं शेषयौ कौसल्या निजगर्भसम्भवभृते जन्मस्य साधारणे रामवैवाहिकोत्सवे जानक्या कमलामलाञ्जलिपुटे यस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिता నాగలుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామం టి అగ్రహారంలో వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలోకి పలువురు నాయకులు చేరారు. వైసీపీ నాయకులు పొద శ్రీధర్, పిన్నాక అనుదీప్ మరియు 20 కుటుంబాలకు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తెల్లా మనోజ్ కుమార్, గుమ్మడి సాయిబాబా, మండల మాజీ జెడ్పీటీసీ షైక్ కాజావలి, మండల సెక్రటరీ కాకల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న జాగర్లమూడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది ముందుకు రా
రాని